ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అభివృద్ధి పనులు సకాలంలో చేపట్టాలి. సమీక్ష చేపట్టిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఈ నెల 5వ తేదీతో ముగియనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన రైతులు. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతపరచాలి. జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పంచామృతాభిషేకాలు. జంగారెడ్డిగూడెంలో ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజామున సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుండి వేలాది సంఖ్యలో స్వామివారి దర్శనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు వేసవి కాలం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డి రంగప్రసాద్ కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. బొట్టాయిగూడెంకు చెందిన క్రీస్తు శకం గద్దె సీతారామచంద్రరావు, గద్దె నాగభూషణంల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరిపించారు. దాతలకు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. ఆలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. సభ్యులు పేరుశర్ల జగపతిరాజు, దండు ధనరాజు, వాసవి సాయి నాగేష్, గద్ది మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ అని జంగారెడ్డిగూడెం శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గడువు ముగింపు తేదీలోపు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతి గదులను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం రహదారిని అన్ని హంగులతో నిర్మాణం చేయడానికి రంగం సిద్ధమైంది. సుమారు 60 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే శ్రీనివాసపురం రహదారికి అటు ఇటు ఆక్రమణలను తొలగించారు. జంగారెడ్డిగూడెంలో ముత్యాలమ్మ తల్లి ఆలయం నుంచి శ్రీనివాసపురం బైపాస్ వరకు రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ ధృవీకరించారు. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి పత్రాల ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు. నిధులు మంజూరు కాగానే రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలియజేశారు. ఇటీవలే కౌన్సిల్ సమావేశంలో శ్రీనివాసపురం రహదారి నిర్మాణంపై ఆమోదం లభించినట్లు, కౌన్సిల్ తీర్మానం మేరకు రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే గోతులతో ఛిద్రంగా మారిన శ్రీనివాసపురం రహదారి సుందర వందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలియజేశారు. శ్రీనివాసపురం రహదారి నిర్మాణంలో భాగంగా రహదారి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులే వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం శనివారం భక్త సంద్రమైంది. అభిషేక సేవలో భాగంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారు ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,41,401 రూపాయి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్వి చందన తెలియజేశారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో అధిక
అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఎక్కడ ఉన్నా నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. వరదలు, తుఫాన్లు వంటి విపత్కర సమయాలలో వారు అందించే సేవలు మరువలేనివని తెలిపారు. జిల్లాలో గత 3 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల గురించి రెడ్ క్రాస్ సిబ్బందిని అభినందించారు. జిల్లాలో రెడ్ క్రాస్ జిల్లా అధికారులు అందిస్తున్న సేవలకు గుర్తుగా వరుసగా 3 సంవత్సరాలుగా జిల్లా గోల్డ్ మెడల్ కు ఎంపిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా, ఐ బ్యాంక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు త్వరలో ఏర్పడే నూతన కమిటీ ఆధ్వర్యంలో జరగాలని DRO మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. నూతన కమిటీ ఎంపిక ప్రక్రియను త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని DRO సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ చైర్మన్ మంతెన శివరామ వద్రిరాజు, రెడ్ క్రాస్ జీవిత కాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లిమా ధాన్యం కొనాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులు ధర్నా చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు నిలిపివేయడంపై ఏలూరు కలెక్టరేట్ ముందు బైఠాయించి మా ధాన్యం ప్రభుత్వం కొనాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదాతలు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టరేట్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయం ముందు రైతులు, కౌలు రైతులు నిరసన చేశారు. ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచి మా ధాన్యం కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయిందని, రబీ ధాన్యం కొనుగోలు నిలిపివేయడం దారుణమని విమర్శించారు. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్స్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదని అన్నారు. జిల్లాలో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా కాగా ఇందులో 2,20,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించి ఆ మేరకే కొనుగోలు చేసి లక్ష్యం పూర్తయిందనే పేరుతో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. కొన్ని చోట్ల లారీలు, ట్రాక్టర్లలోకి లోడ్ చేసిన ధాన్యం గత 3 రోజులుగా రైతు సేవా కేంద్రాల వద్ద ఉండిపోయాయని చెప్పారు. ఏలూరు, వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద లారీ, ట్రాక్టర్లోకి లోడ్ చేసిన ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో కౌలు రైతు బైరెడ్డి లక్ష్మణరావుకు కిరాయిలు పెరిగి లవోదిబోమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఏలూరు మండలంతో పాటు దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు తదితర మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం టార్గెట్స్ పెంచే వరకు ధాన్యం కొనుగోలు చేయలేమని జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారులు చేతులెత్తేయడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు లక్ష్యం వెంటనే పెంచి రైతులు, కౌలు రైతుల వద్ద మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి శివరామమూర్తికి రైతు సంఘం నాయకులు, కౌలు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత ధాన్యం రైతులు బైరెడ్డి లక్ష్మణరావు, భువనగిరి కనకరాజు, తిరుమలశెట్టి జగదీశ్వరరావు, ఆఖరి నాగరాజు, తోట వెంకట సత్యనారాయణ, తిరుమలశెట్టి లీలామాధవరావు, బాలాజీ, రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రబీకి సంబంధించిన ధాన్యం కొనుగోలు చివరి దశకు వచ్చింది. అయితే టార్గెట్స్ అయిపోయిన పేరుతోటి వాళ్ళు కొనుగోలు నిలిపివేశారు. దీనివల్ల రైతు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. చాలా చోట్ల ఆల్రెడీ వాహనాల్లోకి లోడ్ చేసిన ధాన్యాన్ని కూడా మిల్లుకు తరలించే ప్రయత్నం చేయడం లేదు. దీనివల్ల కూడా రైతు ఇబ్బంది పడతా ఉన్నారు. గత 3 రోజులుగా ఇవాళ వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్దే ఒక లారీ మీద, ట్రాక్టర్ మీద ఉన్న ధాన్యం అక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. మరి టార్గెట్స్ అయిపోయిన పేరుతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల కౌలు రైతులు ప్రధానంగా నలిగిపోతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోని స్థితిలో అల్లాడిపోతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 3 రోజులుగా ధాన్యం
కొనుగోలు నిలిచిపోవడం వల్ల ఇవాళ ఉంగుటూరు మండలంలో, అట్లాగే పెద్ద ఎందులూరు మండలంలో, భీమడోలు మండలంలో, అలా ఏలూరు మండలంలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇవాళ వెంకటాపురం పంచాయతీ నుంచి అట్లాగే దెందులూరు మండలం నుంచి కూడా ఇవాళ రామారావు కూడా ఇట్లాంటి మలగజర్ల గ్రామాల నుంచి కూడా రైతులు ఇక్కడ వచ్చి ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం వారు ఆలోచన చేసి టార్గెట్స్ పెంచి ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. అట్లాగే గోను సంచులు ఇవ్వాలి, రవాణాకి వాహనాలు ఏర్పాటు చేయాలి. ఈ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఇవాళ రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్టులా లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్టులా ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పైలాన్ని ఆవిష్కరించారు. భారీ స్థాయిలో కూటమి నేతలతో పాటు ప్రజలు విచ్చేశారు. జాతీయ జెండాలు రెపరెపలాడాయి. నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ప్రసంగించారు. అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. 55 మీటర్ల పొడవు, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది. సచివాలయం మరియు HOD టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన. 50 అంతస్తుల సచివాలయం మరియు 42 అంతస్తుల HOD టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది. అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో 320 కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన. వరద నివారణతో పాటు నగర అవసరాలకు 0.53 TMCల నిల్వ సామర్థ్యం గల 3 జలాశయాల నిర్మాణం. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన.
1.281 కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది. అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన. న్యాయమూర్తులు, మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో 10 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఈ రోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా, నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति आंध्र प्रदेश नो अधुनातन प्रदेश గా మార్చే శక్తి. ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర వికసిత భారతదేశ సంకల్పానికి బలమిస్తుంది. అలానే అమరావతి మన స్వర్ణాంధ్ర విజన్ కు శక్తినిస్తుంది. అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక ఆంధ్రప్రదేశ్ గా, అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి అని తెలియజేస్తున్నాను. चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूँ। जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है, मैं लागू कर रहा हूं. ఇప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్ లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. साथियों, अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे. इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा हो. టుడే ఇస్ ఎ గ్రేట్ డే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈ రోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు. రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈ రోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్ గా జరిగిపోతుంది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్, కర్నూలు హైకోర్టు బెంచ్, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో జరుగుతాయి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం, ఒప్పందాలు కుదిరించుకున్నాం. అంతేకాదు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. 5 ఏళ్లలో ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. 2 పవర్ఫుల్ ఇంజిన్లు. ఒక పక్కన మన నమో
మరో పక్కన మన సిబిఎన్ గారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. 19 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుడు వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. గూడూరు విజయవాడ మధ్య 3వ లైన్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 293 కిలోమీటర్లలో 251 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. పూర్తయిన మార్గంలో 140 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ విజయవంతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ తో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ రైల్వే లైన్ కారణంగా అటు వాణిజ్యం, ఇటు సమయంతో పాటు ఆర్థిక వెసులుబాటు ఉంటుందని తెలియజేస్తున్నారు. గూడూరు విజయవాడ రైల్వే లైన్ నిర్మాణం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా చింతలపూడి స్టేషన్ పరిధిలో పలు పాత నాటు సారాయి కేసులలో నిందితుడైన టీనర్సాపురం మండలం కొత్తగూడానికి చెందిన ఐందెల మర్యాదాస్ ను మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ టీనర్సాపురం తహసీల్దార్ ముందు హాజరుపరిచారు. ఇది వరకు 129 బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం సత్ప్రవర్తనతో వెలుగుతానని బైండ్ ఓవర్ బాండ్ జారీ చేయగా సదరు బాండ్ ను ఉల్లంఘించినందుకు కొత్తగా నాటు సారాయి కేసులో నిందితుడిగా పట్టుపట్టడం చేత ఆయనకు జరిమానా వేసి చెల్లించవలసిందిగా మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ టీనర్సాపురం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తి 3000 రూపాయల జరిమానాను చలానా రూపంలో గవర్నమెంట్ కు బ్యాంకులో చెల్లించారు. జిల్లాలో 5,73,00,000 రూపాయలతో చేపట్టిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో హాస్టల్స్ అభివృద్ధి పనుల పురోగతిపై సోషల్ వెల్ఫేర్ అధికారులు, పంచాయతీరాజ్, సమగ్ర శిక్ష, R&B, పబ్లిక్ హెల్త్, ఏపీడబ్ల్యూసీ ఇంజనీర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హాస్టల్స్ లో విద్యార్థులకు మంచి వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అన్ని హాస్టల్స్ లో రన్నింగ్ వాటర్, టాయిలెట్లు, బాత్రూమ్స్ లకు తలుపులతో మరమ్మతులు పనులు పూర్తి చేయాలని అన్నారు. వేసవి సెలవులు అనంతరం హాస్టల్స్ తెరిచే నాటికి పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని అన్నారు. సంబంధిత పనులు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉండాలని సంబంధిత సంక్షేమ హాస్టల్స్ అధికారులు పనుల నాణ్యతను పరిశీలించాలని అన్నారు. శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన 8 సంక్షేమ హాస్టల్స్ విషయంలో భవనాలు తొలగించడం, నూతన హాస్టల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అన్నారు. ఇంకా హాస్టల్స్ లో చేపట్టవలసిన అత్యవసర పనులను గుర్తించి అంచనాలతో జాబితాను సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ ఎం ముక్కంటి, పంచాయతీరాజ్, సమగ్ర శిక్ష, R&B, పబ్లిక్ హెల్త్, ఏపీయూడబ్ల్యూడిసి ఇంజనీర్లు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అభివృద్ధి పనులు సకాలంలో చేపట్టాలి. సమీక్ష చేపట్టిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఈ నెల 5వ తేదీతో ముగియనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన రైతులు. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతపరచాలి. జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి మొగులి వెంకటేశ్వర్లు.
భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పంచామృతాభిషేకాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.